అన్న ఏం చేస్తావు అన్నాడు నువ్వు? ముందైతే పోవడం అయితే ఐటీ జాబే. ఐటీ జాబ్ పోయినాను. సో ఒక 2012 వరకు ఐటీ జాబే చేసినాను. ఐటీ జాబ్ చేస్తూ గ్యాస్ స్టేషన్స్, రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్, కన్సల్టింగ్ కంపెనీస్ అవన్నీ చేస్తాను. అవునా అన్న? మరి టీటీఏ అసలు ఏందన్న? టీటీఏ గురించి చెప్పన్నా. నేను అమెరికాకి ఎట్లయితే పోతానని నాకు తెలియదో, దీంట్లో చాలా పైన అనుకున్నవాడు అనుకున్న ఏంది ఈశ్వరి ఆజ్ఞ లేదే చీమైనా చిటుక అన్నదన్నట్టు నేను అమెరికా పోవడం ఒక వింత. అక్కడ పోయినాక టీటీఏలో జాయిన్ అవ్వడం ఇంకో వింత. యోయో టీవీలోకి రావడం ఇంకొక వింత. సో ఇవన్నీ ఏంటంటే నేను అనుకొని ప్లాన్ చేసినవి కాదు. నేను ముందు నుంచి కూడా ఒక అలా పోతూ ఉంటా. సో టీటీఏ మా కాలేజ్ జూనియర్ విక్రమ్ జనగాం అప్పుడు టీటీఏలో జనరల్ సెక్రటరీ యాక్టివ్గా ఉండేది. అండ్ మా బావమర్ది పృథ్వీ, మా వైఫ్ వాళ్ళ బ్రదర్, సో వాళ్ళంతా టీటీఏలో ఉండేది. సో వాళ్ళు నేను వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. నేను టీటీఏలో పోవడము అట్లా చేయాలి. ఎప్పుడు స్థాపించిండ్రన్న టీటీఏ? 2015 ఏప్రిల్లో స్థాపించిండు డాక్టర్ పైల మల్లారెడ్డి గారు. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో మొదలుపెట్టిన ఈ ఆర్గనైజేషన్, టీటీ ఆర్గనైజేషన్ ఒక 10 years బ్యాక్ న్యూజెర్సీలో ఫామ్ చేసినారు.